ప్రధానంగా కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది 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 ఇక్కడ చూసిలా ఇది నీకు నాకు నీకు నీకు నాకు నాకు ఏంది పదవులు పంచుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఇక్కడ చూడుర్రి. బాలల హక్కుల కమిషన్ పదవుల్లో చేతివాటం నిబంధనలకు విరుద్ధంగా పదవులు కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యులకే పోస్టింగ్లు పీసీసీ చీఫ్ ఫ్యామిలీ నుంచి ఇతర నేతల దాకా తలా ఒక పదవి ఇచ్చుకుంటున్న అధికార పార్టీ రాత్రికి రాత్రే జీవో ఉదయం ప్రమాణ స్వీకారం కమిషన్లోనూ అందరూ కాంగ్రెస్ నాయకులే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకాల జోరు సాగుతున్నాయి. నీకు నీకు నాకు అన్న చందంగా మారిపోయాయి. హస్తం పార్టీ కాస్త కుటుంబ పార్టీగా మారిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. బాలల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళకి ఇవ్వాల్సిన పదవులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుకోవడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా చేస్తారనే చర్చ కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని బాలల హక్కుల కమిషన్ పదవుల భర్తీ వివాదాస్పదంగా మారింది. చైర్మన్ సహా సభ్యుల ఎంపికపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. బాలల హక్కుల కమిషన్ కోసం పోరాడుతున్న వాళ్ళకి ఇవ్వాల్సిన పదవులను కాంగ్రెస్ పార్టీ నేతలు పంచుకోవడంపై చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి పదవులు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సొంత కుటుంబ సభ్యులతో పాటు ఏకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో మహిళకు కూడా కమిషన్లో అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ మహిళా నాయకురాలు దేవరకంద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు చైర్పర్సన్గా నియమించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో కొనసాగిన సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆమెకి ఈ పదవి అప్పగించారు. ఈమెతో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యుల నుంచి ఆయన మరదలకు కూడా కంచర్ల వందన గౌడ్కు కూడా పదవి కట్టబెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తం నీకు నాకు అనే పదంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది పదవులకు పంచడం సంబంధం. ఇక కజిన్ సిస్టర్ మరిపల్లి చెందిన సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. అటు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ వచన్ కుమార్తో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన అపర్ణను కూడా సభ్యురాలుగా నియమించారు. బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ పదవులు ఖాళీగా ఉండడంపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అవుతుందన్న టెన్షన్తో గురువారం రాత్రి జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. గురువారం రాత్రికి జీవో ఇచ్చి శుక్రవారం ఉదయం చైర్పర్సన్తో పాటు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనబడుతుంది. అసలు అర్హతలను గాలికి వదిలేసి ఇక్కడ తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ అందులో 6 సభ్యుల నియామకానికి 31 జనవరి 2024 ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సమాజ సేవ బాలల హక్కుల కోసం కృషి చేసిన వారు మాత్రమే అర్హులని ప్రకటించింది. దీంతో దాదాపుగా 450 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరిలో చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కానీ నియామకం మాత్రం జరగలేదు. దీంతో మళ్ళీ గత ఏడాది నవంబర్ 25న మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అర్హతల విషయంలో అప్పటికే హైకోర్టు కేసు నడుస్తుంది. అప్పటి వరకు అనేక నిబంధనలు ఉన్నాయి. ఇక 2015 నాటి నిబంధనల ప్రకారం శిశు సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి, బాలల నేర, న్యాయం, అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు తదితర రంగాలలో సంక్షేమంపై ఖచ్చితంగా 10 ఏళ్ల అనుభవం ఉండాలి. వాటిని సడలించాలని హైకోర్టు పిటిషన్లో దాఖలైంది. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వ నియామకాలు చేపట్టింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పదవుల విషయంలో నీకు నాకు అయిపోయింది. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు ఈ పదవి కావాలి, నీకు ఆ పదవి కావాలి. ఇప్పటికే ఈ బాలల హక్కుల కమిషన్కు సంబంధించే కాదు, మంత్రుల విషయంలో కూడా గిదే పంచాయతీ కొనసాగుతుంది. రేపు పొద్దుగాల గిదే జరుగుతుంది అనేది కూడా వాస్తవమైన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇక్కడ నియమ నిబంధనలు అనేది కాంగ్రెస్ పార్టీకి వర్తించబోవు అనే విషయాన్ని కూడా మీరు చూడాలి. ఇదే జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది.